బోస్ బోస్ హలో, ఏంటి కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నా? మనం ఫీల్డ్కి వెళ్ళాలి కదా, ఎండి గారు చెప్పారు పదా. అదేంటి ఫీల్డ్కి నేను అమలా కదా వెళ్ళాల్సింది? నువ్వు చేసే ఎక్స్ట్రాలకి అమలాని అబ్సెంట్ చేసి నన్ను ప్రెజెంట్ చేశారు. అమలాకైతే వెళ్ళాల్సింది, కమలాకైతే వెళ్ళాల్సి వస్తుంది. ఈ ముసలోడికి చాదస్తం ఎక్కువైపోయింది. బాస్తోనే మాట్లాడొస్తాను, నువ్వు బదా. నేను ఫైల్స్ మర్చిపోయాను. నువ్వన్నీ మర్చిపోతావు, వాడు మాత్రం నేను మర్చిపోడు. రమ్య సారే రాలేదు. నిన్న మన బోస్ గారిని సార్ జ్యూస్ తెమ్మన్నారంట. అదేదో కొత్త రకం జ్యూస్ అని చెప్పి తీసుకొచ్చాడు. అది మన బాస్ తాగాక అదేదో తేడా కొట్టి మోషన్స్ పట్టి ఇవాళ ఆఫీస్కి రాలేదు. అయినా ఈ బోస్గడి ఏం చేసినా ఏం పట్టినట్టుంటారు, పైగా ఏమనరు. ఎందుకంటో ఏమో, వాడు ఆఫీస్ బాయా లేకపోతే ఎండీనా అదే తెలియట్లేదు. మన గురించే వాడి చేతలకి అద్దు అదుపు లేకుండా పోతుంది. ఎందుకంటావు? ఏమో. మీకేమన్నా తెలుసా? తనొక నాథ. ఒకప్పుడు తనకొక ఫ్యామిలీ ఉండేది. అప్పట్లో వాళ్ళ నాన్నగారు ఈ కంపెనీలో హెచ్ఆర్గా చాలా నమ్మకంగా పనిచేశారు. ఒక ప్రమాదంలో తల్లి తండ్రి ఇద్దరూ మరణించారు. అప్పుడు తను చాలా చిన్నవాడు. ఎండి గారే దగ్గరికి తీసుకుని చదివిచ్చారు. వాడికి చదువే అవ్వలేదు, దిక్కులేని వాడవుతాడని మన బాసే పెంచుకున్నారు. కానీ బోస్ చాలా మంచివాడని ఎండి గారు చెప్పారు. ఆఫీస్లో ఇలా ఉంటాడు, కానీ ఆఫీస్ అయిపోయాక ఎండి గారిని కన్న తండ్రిలా చూసుకుంటాడు. ఇక ఇంటర్వ్యూలు అంటారా, వాళ్ళ నాన్న హెచ్ఆర్ కదా, ఆ జీన్స్ వచ్చుంటాయి అందుకే. బోస్ వెళ్దామా? कौन चाय आपको? చాయ్ వద్దులే గాని 2 కాఫీ చెప్పు. क्या? ఆయనకు అర్థం కాలేదు బోసు. నీకు హిందీ వచ్చా? వచ్చా భయ్యా, రైల్వే స్టేషన్ కు కిద్దరు జానా పడేగా. అదందరికి వచ్చరా? ఓతున్నావు, నీకు వచ్చా హిందీ? నాకు రాదు. సేమ్ స్కూల్ రా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరంలా. వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, వాడికి తెలుగు వచ్చా? మనకి హిందీ రాదు, అంతే. భాష రానప్పుడు బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇస్తా చూడు. బొసు, తెలుగులో ఒక సామెత ఉంది, మనకి వచ్చి రాని భాష వంటికి మంచిది కాదు, జాగ్రత్త. సి పూజ, నువ్వేం మాట్లాడినా హిందీలో మాట్లాడు, ఎందుకంటే జస్ట్ ఇప్పుడే తెలుగు వదిలేసా. ఇక నుంచి ఐ వాక్ హిందీ, ఐ ఈట్ హిందీ, ఐ స్లీప్ హిందీ. నువ్వు మామూలుడివి కాదు బోసు. क्या बात कर रहे? ఎలాగైనా ఓనర్ ని కలిసి డీల్ సెట్ చేయాలి, లేకపోతే మన ఎండి ఫీల్ అవుతారు. వాడు ఫీల్ అవుతాడు, వీడి ఫీల్ అవుతాడు అంటే మనం ఫెయిల్ అవుతాం. నేను మేనేజ్ చేస్తా ఉండు. ఇప్పుడు చూడు, 100 रुपया में दारू का बाटिल नया दे साहब. వీడు కూడా అలాగే తాగుబోతున్నా సన్ను. ఇప్పుడు ఇస్తా చూడు, 200 రూపీస్. బార్ జావో బీర్ పియో. बैठो साहब, बैठो यहाँ बैठो. మరి తాగుబోతులకి మర్యాద. రైట్ రా. అది शादी हुआ? नहीं साहब. ओ మరి సెటప్ दो साहब. దేశం మీద ఊడికి పెళ్ళిళ్ళు కావు, అందరికి సెటప్లు ఉంటాయి. सब आपको? मेरे को भी शादी नहीं, సెటప్ ఆల్వేస్ అన్ని సైడ్లు అదే పని. బోసు, ముందు మనం వచ్చిన సంగతి చూడు. మర్చిపోయాను, ఒక్క నిమిషం. మంచినీళ్ళు నాకు అతే. मैं लेके आता हूँ. ఇల్లు ఇల్లు నువ్వు పదా. అమ్మని ता ते धीम ता धीम ता ते धीम ता ता ते धीम ता ता धीम ता. మంచి ఆటగాడే. रन रन కూర్చో. హాయ్ సార్. కూర్చోమ్మా. ఏయ్
చెప్పండి, వచ్చిన పని ఏంటి? మాకు గుర్తుంటేనే కదా నీకు ఇవ్వడానికి. ఏంటి? మిమ్మల్ని చూస్తూ నేను మాట్లాడలేకపోతున్నాను సార్. ఏం మాట్లాడుతున్నావు? తలతిక్క సమాధానం చెప్తున్నావు ఏంటి? మరేంటి సార్, నీకు చెప్పానా? సార్ గురించి చెప్పానా? ఏం చెప్పారు? అదే సారు హాలీవుడ్ హీరోలో ఉంటారని, హ్యాండ్సమ్ గా ఉంటారని నీకు చెప్పాను కదా. చెప్పావా? దీనికి జాబ్ కూడా ఇచ్చింది, ఒక అబద్ధం చెప్పడం కూడా రాదు. నేను హ్యాండ్సమ్ ఏంటయ్యా? మీ దృష్టిలో మీరు ఉప్మాగాడే సార్, కానీ మాకు హాలీవుడ్ హీరోలో కనిపిస్తున్నారు కదా. ఏం మాట్లాడుతున్నావయ్యా? మరి నా వయసు ఏం చిన్నదేం కాదు, 50+. ఎవరికి చెప్పకే. అబద్ధాలు ఆడకండి సార్, మీకు ఆడపిల్లలు పుడతారు. ఛాన్సే లేదయ్యా, ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్నారు, పైగా ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. నేనంటుంది మీ ఆవిడకి కాదు సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? పక్కన లేడీస్ ఉన్నారు. పర్లేదు సార్. సార్ మీరు జిమ్కి వెళ్ళారు కదా? అప్పుడప్పుడు వెళ్తుంటానులే. వెళ్తే వెళ్ళారు కానీ అమ్మాయిల ముందు మడికి నించోకండి సార్, జాగ్రత్త. నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంటుంది. వీడు మన్మధుల్లా ఫీల్ అయిపోతున్నాడు వీరి పప్ప. అమ్మాయిలు మిమ్మల్ని చూసారనుకోండి సార్, 10 నిమిషాల్లో పడిపోతారు సార్. అవునయ్యా, ఈ మధ్య 2 ఫ్లాట్ అయిపోయారు. వాళ్ళు ఏం చూసి పడ్డారో. ఏంటి? అబ్బే ఏం లేదు, నమ్మట్లేదు కదా పూజ. సార్ కల్లి ఒకసారి రొమాంటిక్ గా చూడు. ఏంటి అది? ఇది మామూలు పర్ఫార్మెన్స్ చేయట్లా, చూసారా? నమ్మట్లేదు కదా, ఇది సార్ లేడీస్ లో మీకున్న క్రేజు. ఇప్పుడేం చూసావు? వీడు నిజంగా లవర్ బాయ్ లా ఫీల్ అయిపోతున్నాడు. నువ్వులే. ఏంటయ్యా గొణుగుతున్నావు? ప్రతి అడ్డమైన అదోని పొగడాలు చూస్తున్నాయి. నువ్వులే. మిమ్మల్ని కాదు సార్, మా పూజని. మీరు లవర్ బాయ్, చాక్లెట్ బాయ్. సరే సర్లే, ఇంతకు వచ్చిన పని ఏంటయ్యా? నీ దగ్గర ఫ్రీగా ల్యాండ్ చూపేద్దామని. నిన్ను చూస్తుంటే నాకు ఏదో చెయ్యాలనిపిస్తుంది. నాకు ఏదో అడగాలనిపిస్తుంది సార్. సారీ సార్, బ్లెస్ మీ సార్. ఈ రోజుల్లో ఇంత సంస్కారవంతంగా ఉన్నావంటే సంస్కారవంతమైన సోపు వాడుతున్నట్టున్నావు. స్నానమే సరిగ్గా చేయను, వీడి సంస్కారవంతమైన సోపు అంట. ఏంటి? అదే సార్, ఈ సంస్కారం మీ దగ్గరే నేర్చుకున్నానని చెప్తున్నాను సార్. నా నుంచా? అవును సార్, రోజు దూరం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటాను సార్. ఎక్కడి నుంచి? అదిగో సార్, దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా సార్, అక్కడి నుంచా? కాదు సార్, దాని పక్కన చిన్న బిల్డింగ్ ఉంటుంది, అక్కడి నుంచి. అక్కడ నుంచి కనబడదే. మీరు లాజిక్ లో అడిగితే నేను సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని వచ్చిన పని ఏంటో చెప్పు. చెప్తే కాదనరు కదా? కాదనను, లేదనను, రాదనను. నా సెకండ్ సెటప్ మీద ఒట్టు. పెళ్ళం మీద కాకుండా సెటప్ మీద ఒట్టన్నారంటే వచ్చిన పని ఫినిష్. అడగవయ్యా, నీకేం కావాలో. మీకు బయట బ్యాడ్ నేమ్ ఉంది సార్. నాకా? వాడొక జఫ్ఫా, పనికి మాలిన సన్నాసి, మాట మీద నిలబడని వెధవా అంటున్నారు సార్ అని వాళ్ళు అంటుంటే వినేసి మీతో చెప్దామని వచ్చాను సార్. ఏం మాట్లాడుతున్నావు? ఎవడు చెప్పాడు? సరే, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు, మాట మీద నిలబడతాను. టెస్ట్ చేసుకో కావాలంటే. మాట మీద నిలబడతారు కదా? అడుగేస్తున్నా. అడుగు. ఒకటోసారి. అబ్బాబ్బా, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, ఇదేమన్నా వేలం పాట పాడడానికి? సార్ పక్కన ల్యాండ్ ఉంది కదా? ఉంది. దాన్ని దౌర్భాగ్యంలాగా 10 లక్షలు చెప్పారంటే అప్పుడు పరిస్థితులు బాగాలేక అప్పులు పాలైపోయి అలా చెప్పానయ్యా బాబు. ఇప్పుడు నీకు కావాలా? అవును సార్. 8 లక్షలు ఇస్తావా? అంత లేవు సార్. పోనీ ఒక 6 లక్షలు? అంత కూడా లేవు సార్. మరి ఫ్రీగా ఇవ్వమంటావా? అప్పుడు మీరు మట్టి గరిసిపోతారు సార్. అది కాదు సార్, ఒక 5 లక్షల్లో ఫైనల్ చేసుకుందాం సార్. ఇప్పటికిప్పుడు 5 అంటే మరీ మొహమాట పెట్టేస్తున్నావు. నీకు ఆ మొహమాటమే చివరికి మిగిలేదు. ఆల్రెడీ ప్రిపేర్డ్ గానే వచ్చాను. అది సార్ పెట్టండి సార్. పెన్ను తీసుకోండి, పేపర్ మీద సైన్ పెట్టండి. మీరు వంగడు ఎందుకు సార్? నేను వంగ పెడతాగా. నేను వంగున్నాను, తర్వాత నేను వంగ పెడతా. అది చూసావా? మాట అంటే మాట, మడమ తిప్పను. మాట మీద నిలబడ్డానా లేదా? మా ముత్తాత మాట మీద నిలబడ్డాడు, మా తాత మాట మీద నిలబడ్డాడు, మా నాన్న మాట మీద నిలబడ్డాడు, మరి నేను మాట మీద నిలబడ్డాను. దిస్ ఈస్ రాజేంద్ర, రాచరికం రాజేంద్ర. సార్ మీరు దేవుడు సార్. మీరు రాజేంద్ర కాదు సార్, మా పాలిటి గజేంద్ర, దేవుడి గుళ్ళో ఉండే దేవేంద్ర. మిమ్మల్ని తీసుకెళ్లి నా గూట్లో పెట్టుకుంటా సార్. అదే
మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా అని చెప్తున్నా సార్. ఓ పూజ తూ ఆజా. బాబు సార్ నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నీకే లేదు. ఏంటి ఏదో అన్నావ్? అదే, పూజని రమ్మని చెప్తున్నా సార్. 5 లక్షలకి అన్నాడు, ఫ్రీగా పెట్టాడు పిచ్చేదవా. పాపం ఇంత అమాయకంగా ఉన్నారు, ఎలా బతుకుతారు? Da, da. Da, da. ఏంటి ఎల్లుండి పైన అయిందా? Da. మనం వెళ్ళాక ఎవడి పనైనా అయిపోవాల్సిందే. ఏంటి ఈ చిన్న పనికే? పులితో వేట నాతో ఆట కొనసాగించలేదు. ఏ ఆటో వెనకాల చూసావురా? నేను వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చానని మీ కుళ్ళు. అవునులే, పెద్ద పనోడు అని బయట పెద్ద టాక్. బయట పనులు బానే చేశా, ఇప్పుడు లోపల ఆడిస్తా అసలైన ఆట. భయ్యా ఈడేదో పిటికి పెట్టి ఉంటాడు భయ్యా. పెట్టే ఉంటాడు. Basca interview, interview, Basca interview.